ఫ్రెండ్స్, హాస్పిటల్లో రోగులకు చేసే అనవసరమైన టెస్టులకు, రాసే మందులకు ప్రభుత్వం ఏదైనా పరిష్కారం చూపిస్తే మంచిదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే ప్రభుత్వ అధికారులకు చేరే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. చెప్పండి, మీ ఆరోగ్య సమస్య? తనకు రాత్రి నుంచి విరోచనాలు అవుతున్నాయి. బాగా నీరసంగా ఉంది. ఇవి చేయించండి. ఎంత అవుతాయండి? సుమారు 4,000 కావచ్చు. చేయించుకుంటే మీకే మంచిది. పక్కనే మా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, దానిలోనే చేయించుకోవాలి, లేకపోతే చూడను. సరే, అక్కడే చేపిస్తాలేండి. నార్మల్ మోషన్సే. రిపోర్ట్లన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఈ మెడిసిన్ 10 రోజులు వాడండి. సుమారుగా 2,000 కావచ్చు. విరోచనాలకి మందులు 10 రోజులు వేసుకోవాలా? వేసుకుంటే మీకే మంచిది. ఎక్కడి నుంచి వస్తున్నారు? హాస్పిటల్ నుంచి. ఏమైంది? శిల్పాకి విరోచనాలు అవుతుంటే చూపించుకొని వస్తున్నాను. టెస్టులకి మందులకి 6,000 అయినాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో www.mci.gov.in అనే వెబ్సైట్ తయారు చేశారు. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి పేషెంట్ పేరు, హెల్త్ ఇష్యూ మెన్షన్ చేసి రిపోర్ట్లు అప్లోడ్ చేస్తే వారు ఆ రోగానికి ఈ టెస్టులన్నీ అవసరమో లేదో చెక్ చేస్తారు. ఒకవేళ ఏవైనా టెస్టులు అనవసరంగా చేసినట్లు అనిపిస్తే ఆ డాక్టర్ మీద, ఆ హాస్పిటల్ మీద కేసు వేసి విచారణ జరిపి మీకు నష్టపరిహారం చెల్లించేలా చేస్తారు. ఇలా చేయండి, మీకు న్యాయం జరుగుతుంది. అమ్మ, హాస్పిటల్ వాళ్ళు అనవసరంగా మెడికల్ టెస్టులు చేశారని గవర్నమెంట్ వాళ్ళు కాంపన్సేషన్గా 5,000 వేశారు. అంతే.